హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏంటంటే కనుక మనం ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పలు వేస్ట్ చేయకుండా దేవుడు కొట్టినవి వాటితోనే మనం ఇంట్లో ఎలా కొబ్బరి నూనె ప్రిపేర్ చేసుకోవాలనేది ప్యూర్ కోకోనట్ ఆయిల్ చూపిస్తానండి. తప్పకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే నేను 5 కొబ్బరికాయలు తీసుకున్నానండి. 10 చిప్పలు అయితే వస్తాయి కదా, వాటిని చక్కగా కట్ చేసేసి ముక్కలుగా మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీలో ఇది పెద్ద మిక్సీ గిన్నె కాబట్టి అందులో మిక్సీ పట్టేసుకుని అందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎలా అంటే మనం కొబ్బరి పచ్చడి చేస్తాం కదా, అట్లా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూసారు కదా, కొంచెం మనకి కొబ్బరి పాలల్లే రావాలి ఫ్రెండ్స్. ఇంకా కొబ్బరి పాలలాగా అయితే రావాలి. దాన్ని ఒక వైట్ క్లాత్ అయితే తీసుకుని అందులో వడగట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా వేరే కలర్స్ ఉన్న అయితే తీసుకోకుండా, ఎందుకంటే వడగట్టేటప్పుడు పిండుతాం కదా, సో కలర్ అయిపోతే ఆయిల్ అనేది పాడైపోతుంది త్వరగా. ఇలా వైట్ క్లాత్ అనుకోండి, ఆయిల్ అనేది పాడవదు. సో అందుకని వైట్ క్లాత్లో మీకు వీలైనంత వరకు గట్టిగా చాలా పిండుకోండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ముదురు కొబ్బరికాయలు తీసుకోండి, లేత కొబ్బరికాయలు తీసుకోకూడదు. ముదురు కొబ్బరికాయలు చిప్పలు మాత్రమే తీసుకోవాలి. అప్పుడైతే పాలు ఎక్కువ వస్తాయి కాబట్టి అందులో నూనె అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు ఎంత వీలైతే అంతవరకు ఎక్కువ కొబ్బరి పాలు వచ్చేలాగా అయితే పిండుకోండి. ఎంతవరకు వస్తే అంతవరకు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, అందులోని వేస్ట్ అంతా ఇలా వచ్చేసింది. చూడండి, ఇన్ని పాలు అయితే వచ్చినాయి. ఇంకా ఈ వేస్ట్ని పక్కన పెట్టేసేయండి. ఈ కొబ్బరి పాలని ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 6 అవర్స్ అయితే బయట ఉంచాలండి, కదపకుండా. మనం ఒక 5 అవర్స్ ఏంటంటే కదపకుండా పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే మనం అందులో వాటర్ యాడ్ చేసాం కదా, అదంతా కిందకి గిన్నె అడుగు కిందకి వెళ్ళిపోయి కొబ్బరి నూనెలో ఉన్న ఫ్యాట్ అంతా పైకి వచ్చేస్తుంది. తర్వాత 5 అవర్స్ బయట పెట్టేసిన తర్వాత ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాక మరీ అంత గడ్డగట్ట అవసరం లేదు. ఈ ఫ్యాట్ అంతా పైకి తేరుకుని ఒక గడ్డలో అయితే ఫామ్ అవుతుంది. అప్పటి వరకు ఉంటే సరిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఒక 1 అవర్ గడ్డ అయితే కట్టింది కదా. సో ఇప్పుడు ఈ పీసెస్ని అయితే చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆ తేరుకున్నదంతా మనము ఒక గిన్నెలోకి అయితే వేరే సపరేట్గా తీసేసుకుందాము. కింద చూసారు కదా నీళ్ళు, అవన్నీ మనం ఇందాక మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్, అదంతా మనకి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల సపరేట్ అయితే అయిపోతుంది. సో ఇదంతా మనకి ఇప్పుడు గడ్డలుగా కట్టింది కదా ఫ్రెండ్స్, అది అనేది మనకి ఆయిల్గా అయితే వస్తుంది అన్నమాట. సో ఇక ఈ వాటర్ అయితే మనకేం పనికిరావు, ఇంకా బయట పడేసేయచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గడ్డ కట్టినాయి అన్నమాట.
చూసారు కదా, అందులో ఉన్నదంతా ఇంకా చక్కగా తీసేసాం కదా. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కొంచెం ఎరిపితే వచ్చేస్తాయి, చిన్న చిన్న పీసెస్గా చేసేసుకుందాము ఇంకా వీటిని. ఇంకా ఇప్పుడైతే వీటిని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్. మనం నెయ్యి ఎలా కాచుకుంటాము ఇంకా అంతే ఫ్రెండ్స్. నెయ్యి వస్తుంది కదా, మా పైన వేస్ట్ అంతా పోయి అడుగుకి నెయ్యి అలా చేరుతుంది వెన్న కాస్తే. అంతే ఫ్రెండ్స్, ఇంకా వెన్న కాసే వాళ్ళకైతే ఇంకా ఐడియా ఉంటుంది. ఇక అంతే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇక అంతే ప్రాసెస్ అంతా ఇంక అంతే, వెన్న కాచినట్టే ఫ్రెండ్స్. ఇదేంటంటే ఒక 2 మినిట్స్కి 3 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఆల్మోస్ట్ మనకి కొంచెం ఆయిల్ రావడానికైతే సెట్ అయిపోయింది. ఇంకా బుడగలు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఆ బుడగలు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ప్లేట్ అయితే మూత వేసుకోవాలి. సో ఒక 1 మినిట్కి ఒక బుడగలు పైకి తేలుతూ ఉంటుంది కాబట్టి సో ప్లేట్ వేసేసుకుని ఒక 1 or 2 మినిట్స్కి తీసుకుని కదుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. సో ఇంకా మనకు ఆయిల్ అయితే వచ్చేసింది, చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఈ గోల్డెన్ కలర్ ఆర్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకోవాలి, అప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ అనేది వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఆయిల్ అనేది ఒకవైపుకి కిందకి వచ్చేస్తుంది మొత్తం. ఆ వేస్ట్ అనేది అంతా ఒకవైపుకి సపరేట్ అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఇంకా మనకి కోకోనట్ ఆయిల్ అయితే, ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి ఇది. ఇంకా దీన్ని వేరే బౌల్లోకి ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా నేను వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్పరెంట్ చేసేసుకుంటున్నాను. ఇదండి కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.